ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నరేందర్ రెడ్డి అనుచరులు వారి మాత్రమే జైల్లో పెట్టింది, మిగతా వారిని పంపించాలని కోరుతుంది. తప్పు, శుద్ధ తప్పది. నేను అంటున్నా, ఇప్పుడు అధికారంలో ఉన్నోడు దౌర్జన్యం చేస్తాడు, ఎవరు కాపాడే వాళ్ళకి అండగా? ప్రతిపక్షంలో వాడే పోవాల్సింది. అయితే టీఆర్ఎస్లో పోవాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీలో పోవాలి. టక్కన అందుబాటులో ఉంది కాబట్టి ఆయన పోయినట్టున్నది. నిన్న అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎంపీ గారు పోయినరు. మీరు ఎందుకు ఆపింది చెప్పండి? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇంతెందుకండి, నేను మాట్లాడి పక్క పెట్టు, ఇదే భూముల గుంజుకునే సందర్భంలో కావచ్చు, లేదా ఇట్లాంటి సంఘటన జరుగుతున్నప్పుడు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ మీకు పంపిస్తా, ఒక 10 షీట్లు పంపిస్తా. ఇవాళ ఆయన ఏం చేస్తున్నావు మీరు చూడండి. తన్ని తరమండి అని చెప్పిండు ఆయన. ఇంకా భాష నా నోట్లోకి వస్తలేదు, మంచి భాష కాదు అది. ఇవాళ అవునండి, నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు నేను పోతా, మేము అండగా ఉంటాం, ఎవడతో చూస్తాం అనమా? చెప్పండి, అనమా అండి? ధైర్యం చెప్పమా? అండగా ఉంటామని చెప్పమా అండి? నాయకులు చేసే పని ఏందండి? నాయకులు ఎందుకండి? ప్రజలకైనా ఆపద వచ్చినప్పుడు, అధికారమే నేరమై దౌర్జన్యం చేసినప్పుడు ప్రశ్నించడానికి ఎవరు ఉంటారండి? ఎవరు ఉండాలి కదా. తప్ప గట్లయితే 100 సార్లు అరెస్ట్ చేయాలి రేవంత్ రెడ్డి గారిని. ఆయన అధికారం లేనినాడు ఆయన మాటలకు 100 సార్లు అరెస్ట్ కావాలి. మరి అయిందా? చేస్తారా? మేము ఇవి మారకపోతే ఇట్లనే వాళ్ళ వైఖరి ఉంటే మేము కూడా ప్రతిదాడి చేస్తామని ఒక మాట చెప్పన్నా, ఈ అన్నికి చీప్ మాటలు ఇవి నడతాయండి. ప్రతిదాడు ఎవడు చెప్తారో తెలుస్తుంది. రేపు ప్రజలలో నువ్వు పోతే తెలుస్తుంది నీ సంగతి ఏందో. నేను అంటున్నా, ఇప్పుడు వీళ్ళంటే టీఆర్ఎస్ అని అంటున్నావు. డీకే అరుణ గారిని సెప్టెంబర్ 1st వీక్లో తీసుకుపోయిందండి. డీకే అరుణ గారిని సెప్టెంబర్ 1st వీక్లో తీసుకుపోయి, ఎంపీ గారు మీకు కాళ్ళు మొక్కుతాం, దండం పెడతాం, మా భూములు పోకుండా కాపాడమని చెప్పి అప్పుడు చెప్పిండు. అక్కడ మా పార్టీ పెద్దగా లేదు, మాకు వచ్చిన ఓట్లు 3000 4000 ఓట్లే. కానీ ట్రాక్టర్ల మీద వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఆ దండం సక్సెస్ చేసినంటే అర్థం చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలకు ఇష్టం లేకుండా బలవంతంగా ఉద్యమాలు నడుస్తాయా? బలవంతంగా వచ్చి స్టేట్మెంట్ ఇస్తారా? చెప్పండి. మొన్న కూడా ఒక ఇచ్చిన హైడ్రాలో ప్రజలకు బాగా సంతోషపడుతున్నారు, మూసీ నది భూములు గుంజుకుంటా అంటే ప్రజలకు ఇష్టంగా ఇస్తున్నారు, వీళ్ళే బలవంతంగా 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడిస్తున్నారని చెప్పి నిజమానండి? ఒకవేళ అది నిజమే అయితే, 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడించింది నిజమే అయితే, మరి ఎందుకు హైడ్రా మీద నువ్వు తోక ముడిచినావు? ఎందుకు ఇవాళ మూసీ మీద నీకు ఎందుకు రియాక్షన్ వస్తే నువ్వు కొంత అప్పులో వచ్చిన పడవు చెప్పండి.